ఏపీ నెంబర్ 1 ఇదే మా లక్ష్యం, పాలనను పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఉత్తరాంధ్రకి నేనున్నా, పోలవరము సుజల స్రవంతి పూర్తి చేసి 3,80,000 ఎకరాలకు నీళ్లు అందిస్తా. పోలవరం పూర్తయితే కరువే ఉండదు. 800 కోట్లతో ఎడమ కాలువ పనులు, సూపర్ 6 అమల్లోకి రాజీ లేదు. స్టీల్ ప్లాంట్ తెలుగువాడి ఆత్మగౌరవం, యూటర్న్ తీసుకున్నాను నాపై దుష్ప్రచారం. వాజ్పేయి టైంలోనే ప్రైవేటీకరణ అడ్డుకున్నా, ఇప్పుడు కాపాడతా. వాజ్పేయి టైంలోనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అడ్డుకున్నాడట. మరి అడ్డుకుంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి స్టీల్ ఫ్యాక్టరీ పైన ప్రైవేటీకరణ జరగొద్దు అని ఉద్యమం జరుగుతుంది. ఏ రోజు ఆ ఉద్యమం టెంట్లో పోయి కూర్చోలే, ఆ ఉద్యమకారులకు కనీసం సంఘీభావం తెలపలే. ఇవాళ నువ్వు వచ్చి యూటర్న్ తీసుకున్నావు నన్ను అంటున్నారు. నాది పూచి ఎంతవరకు ఏ మాట నమ్మాలి, ఎక్కడ యూటర్న్ తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ తెలుగువాడే ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవం అనే స్టీల్ ప్లాంట్ పైన ఉద్యమం చేస్తుంటే ప్రైవేటీకరించొద్దని ఏ రోజు కూడా ఎందుకు మద్దతు ఇలే? మీరు ఎప్పటి నుంచో కాపాడుతూ వచ్చిన వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు? ఎందుకు కనీసం మాట వరుసకైనా మాట్లాడలేకపోయారు అనేది ఇవాళ తెలుగు వాళ్ళ మదిలో మేలుతున్న ప్రశ్న. ఏ రోజు మాట్లాడలే, ఇవాళ మాట్లాడుతుంది. అంటే అంగు అయినప్పుడు ఒక రకంగా, అంగు కానప్పుడు ఒక రకంగా మాట్లాడే తత్వం అనేది రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు. ఆ రాజకీయ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. అట్లాంటి రాజకీయ నాయకులు అంగు అయితే జుట్టు, అంగు కాకపోతే కాళ్ళు అనే పద్ధతిలో, అంగు కానప్పుడు నీకు అవకాశం లేనప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటానికి కూడా ధైర్యం కానీ సాహసం చేయని పరిస్థితి. ఇవాళ మరి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాను కానీ ఏదేదో డొంక తిరుగుడు చెప్తున్నావు, నాది బాధ్యత అంటున్నాం. కానీ ఎక్కడా కూడా ఓపెన్ స్టేట్మెంట్ నరేంద్ర మోడీ ఎట్లా చేస్తావు నువ్వు ప్రైవేటీకరణ, ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేసే అవసరం లేదు, దానిపైన ప్రకటించును అని ప్రధానితో ప్రకటించే సాహసం కానీ ధైర్యం చేయట్లే. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప ఢిల్లీ నుంచి ఇంతవరకు ఆదేశాలు రాలే, ఆ దిశగా ఏమైనా నోట్ రాలేదు, జీవో రాలేదు, ఏది రాలే, ఆర్డర్స్ రాలే. ప్రధానమంత్రి హౌజ్లో ప్రకటించాలి, పార్లమెంట్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించగలిగితే మీరు చెప్పేదానికి నిజం ఉంటుంది, మీరు చెప్పేది నమ్ముతారు ప్రజలు. మీరు ఇక్కడ పబ్బం కలుపుకోవడానికి నాది బాధ్యత అంటున్నారు తప్ప, అది ఆత్మగౌరవం తెలుగువాడిది అంటున్నారు తప్ప దానికి ముందు పడదు లేదు, చేసింది లేదు. ఇది ఒక వార్త. ఒడివడిగా అడుగులట, ఆర్భాటం లేకుండా అనుకోగా ముందుకు. బాబు 4.0 పాలనకు నేటితో నెల రోజులు. అభివృద్ధి మంత్రం, సంక్షేమ సంతకం, పేదలు దివ్యాంగుల పెన్షన్ల భారీగా పెంపు. జగన్ జమానాలో 1000 పెంపును 4 ఏళ్లు, వచ్చిన 15 రోజుల్లోనే అంత మొత్తం ఇచ్చిన బాబు. మళ్లీ పట్టాలెక్కిన అమరావతి, రాజధాని నిర్మాణం, కేంద్రంతో బలపడిన బంధంతో రాష్ట్రానికి శుభం. ఇసుక మాఫియాకు ముక్కుతాడుతో తగ్గిన ధరలు, మెగా డిఎస్సి, టైటిలింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్లు, రిఫైనరీతో పాటు కొత్త కంపెనీలు రాక మార్గం సుగమం. తన శాఖలో పవన్ మార్కు చురుగ్గా మరికొందరు. వైసీపీ అరాచక శక్తులపై చర్యలేవని కేడరు అసంతృప్తి. ఒట్టిపోయిన ఖజాన్తో అల్లాడుతున్న ఎమ్మెల్యేలు. ఒడివడిగా అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ లేని ఆనందం ఆంధ్రజ్యోతి పత్రికలో, కానీ ఎక్కడ ఒడివడిగా అడుగులు ఇచ్చారు, ఎక్కడ ప్రజలకు మేలు జరిగిందో రాయలే. ఇవాళ వాస్తవంగా ఆంధ్రజ్యోతి పత్రికలో అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనం పేరుతో పేరు మార్చి ఒక జీవో రిలీజ్ చేశారు. 29 జీవో నెంబర్ 29. వాస్తవంగా అది బ్యానర్ ఐటమ్ ఉండాలి ఆంధ్రజ్యోతిలో. ఎందుకు లేదు అంటే దాని వెనక ఒక మతలబు ఉంది, ఒక కిటుకు ఉంది. ఏంది కిటుకు? ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు మేము ఇస్తాం 15,000 రూపాయలు చొప్పున. 4 ఉంటే ఆ కుటుంబానికి 60,000 ఇస్తా, 3 ఉంటే 45,000 ఇస్తా, 2 ఉంటే 30,000 ఇస్తా, 1 ఉంటే 15,000 ఇస్తా అన్నాడు. ఇది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన కార్యక్రమం. ఒకళ్ళకి ఇచ్చిండు, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకళ్ళకి 15,000 ఇచ్చిండు. దాన్ని ఏం చేసిండు, ఒక మెస్మరైజ్ చేసి మోసకారి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకోవాలి. ఆయన ఎట్లాగో 1 ఇస్తాడు, నేను 5 ఇస్తా అంటే 4 ఇస్తా అంటే వాళ్ళు వేస్తారు. ఇచ్చుడు తర్వాత సంగతి, సీట్ అయితే ఎక్కాల అనే ఒక ఉద్దేశంతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి పబ్లిక్ స్పీచ్లలో చెప్పి 4 ఉంటే మీకు 60,000 వస్తాయి అన్నాడు. దాని నుంచి డైవర్ట్ చేసి జీవో నెంబర్ 29 పేరుతోని ఒక్కళ్ళకే ఇస్తాం, ఎంతమంది ఉన్నా ఇయ్యము అని ఒక పంగనామాలకు పెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం చేసిండు. అందుకే ఆ జీవో గురించి ఎక్కడ లేదు. వాస్తవంగా ఒక కొత్త స్కీమ్కి స్టార్ట్ చేయగానే ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ అది. పెన్షన్లు పెంచిన రోజు జూలై 1 రోజు పెద్ద ఎత్తున వేశారు. మళ్ళీ ఇవాళ రాసిండు ఒడివడిగా అడుగులు వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, పెన్షన్లు పెంచిండు, ఇది పెంచిండు. మరి అది ఎందుకు రాయాలి? ఆడ మోసం జరిగింది కాబట్టి రాయాడు. ఇది ఇగో రాస్తాడు. జగన్ జమానాలో 1000 పెంపుగా 4 ఏళ్లు, వచ్చిన 15 రోజుల్లో అంత మొత్తం ఇచ్చిన బాబు. దివ్యాంగుల పెన్షన్లు పెంచినట్టు. మరి అమ్మఒడి గురించి ఎందుకు రాయాలా, తల్లికి వందనం గురించి ఎందుకు రాయట్లే? అంటే అక్కడ మోసం చేసిండు, యూటర్న్ తీసుకుండు, సెకండ్ యూటర్న్.
మొదటి యూటర్ను గ్రామ వాలంటీర్లు తొలగించడం, రెండో యూటర్ను ఈ దీనికి సంబంధించి అమ్మ ఒడికి సంబంధించి. ఇంకొక ఈయన ఏం చెప్తుండంటే ఆంధ్రజ్యోతి పత్రిక, వైసీపీ అరాచక శక్తులపై చర్యలు ఇవ్వని కేడర్ అసంతృప్తి. వైసీపీ అరాచక శక్తులపై చర్యలు ఇవ్వని కేడర్ అట అసంతృప్తి వ్యక్తం చేస్తానట. మరి ఆ కేడర్ ఎవరు, అసంతృప్తి వ్యక్తం చేసింది ఎవరు? ఎవడు చేయలే, మీకే ఉంది తప్ప ఎవడికి లేదు. వైసీపీ అరాచక శక్తులపై దాడులు ఎందుకు ఆపారు? జూలై 4 నుంచి జరుగుతున్న దాడులు చూసి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక సునకానందం పొందుతుంది అనేది ఇలా ఆ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకున్నారు. మీరు ఒక పత్రికగా మీ పని ఏంది? ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జరుగుతున్నదని. కానీ మీరు అట్లా లేరు. ఏ అధికారిని శిక్షించాలి, ఏ ఐఏఎస్ని ఎక్కడ పోస్టింగ్ చేయాలి, ఏ ఐపీఎస్ని తొలగించాలి, ఎక్కడ పోస్టింగ్ చేయాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి అప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని దాడులు చేయించాలి, ఏ కేడర్ మీద ఏ నాయకుల మీద దాడి చేయించాలి, ఎవరిని కేసులలో ఇరికించాలి చెప్పే కార్యక్రమం చేస్తారు తప్ప ఇది ఒక పత్రికగా స్పష్టంగా రాస్తాను ఆయన. వైసీపీ అరాచక శక్తులపై చర్యలు ఏవి అనే కేడర్ అడుగుతున్నారట. అంటే మీరు ఏం చెప్తున్నారు? అరాచక శక్తులపై దాడులు చేయండి, చంపండి, కొట్టండి అని చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు అరాచక శక్తులు అనే పేరుతోనే దాడులు విధ్వంసాలు చేస్తే మీరు చెప్పాల్సింది ఒక పత్రిక, ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో మీకు పరిపాలన ఇచ్చింది, అధికారం ఇచ్చింది, దాడులు చేయడానికి విధ్వంసం చేయడానికి కాదు, మీరు పరిపాలన చేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పాలి. మీరేం చెప్తున్నారు? మీరు పరిపాలన తర్వాత సంగతి రానాయన, మీరు ఆ దాడుల సంగతి ఏంది అది మర్చిపోయారు. ఆదేశాలు ఇచ్చి ఎక్కడికక్కడికే గొడవలు చేయండి, విధ్వంసం చేయండి, ఆస్తులను ధ్వంసం చేయండి అని చెప్తున్నారు. అని చెప్పే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉంది.